49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ కవిత సెకండ్ టైం ఈడీ విచారణకు హాజరయ్యారు. మనము అంతకంటే ముందు కూడా రికార్డ్ చేశాం. పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ఏంటి, అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, పిఎంఎల్ఏ యాక్ట్కి అండ్ లిక్కర్ స్కామ్కి ఎలాంటి సంబంధం ఉంది, ఇట్లాంటి డిఫరెంట్ కంటెంట్ని మనం మీకు చెప్పే ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే ఈరోజు సెకండ్ టైం విచారణకు హాజరయ్యారు కాబట్టి ఈరోజు ఏం జరగబోతోంది, అసలు లిక్కర్ స్కామ్ ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మాజీ జిల్లా న్యాయమూర్తి అండ్ సుప్రీంకోర్టులో న్యాయవాది నేరెళ్ల మాల్యాది గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీతో కలిసి చేసిన మొదటి వీడియో చాలా చక్కగా వెళ్ళింది. ఇలాంటి ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకొని వెళ్ళటం అనేది ఒక వీడియో ద్వారా ఆ మేనేజ్మెంటు, స్టాఫ్ అందరూ కూడా చాలా ప్రత్యేకంగా దీన్ని తయారు చేసి వాళ్ళకి అందిస్తున్నారు. ధన్యవాదాలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంది అనేది పైన అందరూ చెప్పారు, బట్ ఇన్ డీటెయిల్డ్గా మనం ఫస్ట్ వీడియోలో చేశాము. అది చాలా బాగా అందరికీ అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో భాగంగానే ఈరోజు ఈడీ విచారణకు సెకండ్ టైం హాజరయ్యారు. అసలు ఈరోజు ఏం జరగబోతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మీ దగ్గరికి వచ్చాం సార్. సార్, ఇప్పుడు రాజకీయ అవగాహనతోనే లిక్కర్ స్కామ్ జరిగింది అని ఈడీ యొక్క ఆరోపణ సార్. అసలు ఇందులో కవిత గారి రోల్ ఏంటి? కొంతమంది దీన్ని మద్యం వ్యాపారం అంటున్నారు. ఇది మద్యం వ్యాపారం కాదండి, ఇది మద్యం దందా. ఈ మద్యం దందాలో, ఈ మద్యం వ్యాపారం అనండి, దందా అనండి, నేనైతే దందా అంటాను. ఈ దందాలో ఒక రాజకీయ అవగాహన ఉందనేది ఈడీ యొక్క ఆరోపణ. ఈడీ యొక్క ఆరోపణ కూడా దానికి కారణం ఏంటంటే బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఉంది. మొట్టమొదటి అరెస్ట్ అయిన బుచ్చిబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక రాజకీయ అవగాహన వచ్చింది. ఆ రాజకీయ అవగాహన ఏంటంటే చాలామంది పేర్లు తీసుకొని మాట్లాడుతున్నారు. దయచేసి ముద్దాయిల కంటే ముద్దాయిలు వెనుకున్న పార్టీల గురించి కూడా మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇది నా ఆరోపణ కాదు, ఇది ఈడీ చేసిన ఆరోపణ. బుచ్చిబాబుకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టరు, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారు, వీళ్ళిద్దరూ ఆప్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఆప్ పార్టీ వాళ్ళు బారాసా తరపున ఎన్నిక కాబడినటువంటి లేదా ఎన్నుకోబడినటువంటి కవిత గారితో ఒక రాజకీయ అవగాహనకు వచ్చారు. మద్యం విధానాన్ని మాకు అనుకూలంగా మీరు తయారు చేస్తే ఆప్ పార్టీకి మేము డబ్బు రూపంలో ఇస్తాము అనేది రాజకీయ అవగాహన. ఇది చెప్పింది ఎవరు? బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లు అనుకోండి, ఛార్జ్షీట్ అనుకోండి, ఏదైతే దాంట్లో ఈ విధంగా రాబడింది. కాబట్టి ఒక రాజకీయ అవగాహనతోటి జరిగింది. దాని ప్రతిఫలం ఏంటంటే ఇప్పుడు దాకా మనకు వచ్చిన సమాచారం లేకపోతే స్టేట్మెంట్స్, రిమాండ్ రిపోర్ట్లు చూస్తే 100 కోట్ల రూపాయలు ఆ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చినట్టు, అది 12% అనమాట. 12% హోల్సేలర్స్కి ఇచ్చారు బెనిఫిట్. దాంట్లో వచ్చిన డబ్బులో 6% హోల్సేలర్స్ తీసుకునేటట్టు, 6% ఆ పార్టీకి ఇచ్చేటట్టు. ఆ 6%లో ఇవ్వాల్సినటువంటి 200 చిల్లర కోట్లలో 100 కోట్లు చేర్చారు. 100 కోట్లలో ఒక 30 నుంచి 40 కోట్ల రూపాయలు, నాకు కరెక్ట్గా అమౌంట్ చెప్పలేకపోవచ్చు, ఐటీసీ కోహినూర్ హోటల్లో జరిగిన మీటింగ్లో అక్కడ ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు రాకపోయినా వీళ్ళ ప్రతినిధులు, పిళ్ళయ్య గారు ఒక ప్రతినిధిగా, అట్లా ఈ ప్రతినిధులు మాట్లాడుకున్నప్పుడు ఒక 30 నుంచి 20 నుంచి 30 కోట్లు, 30 నుంచి 40 కోట్లు ఇమీడియట్గా పంపించాలంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళింది ఆ డబ్బు. ఇది ఆరోపణ. కాబట్టి రాజకీయ అవగాహనలో భాగంగా అది ఎప్పుడు వెళ్ళింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ పంజాబ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పంజాబ్లో అప్పటికి ఆ ప్రభుత్వానికి అంత ప్రజాబాహుళ్యంలో పేరు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి 100 కోట్ల రూపాయల డబ్బుతోటి మరియు ఆ ప్రభుత్వం ఢిల్లీలో చేసే మంచి మంచి పనులను చూసి పంజాబ్లో గెలిచారనేది ఒక వాదన. అక్కడి నుంచి వచ్చినటువంటి అభియోగం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే ఆప్ పార్టీని అంతం చేయాలి. కాబట్టి ఆప్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ముఖ్య లక్ష్యం ఏంటి, ప్రజలకు ఏం చెప్పొచ్చారు? మేము కరప్షన్ చేయము,
అని చెప్పొచ్చారు కాబట్టి వాళ్ళని మద్యం దందా ద్వారా మద్యంలో వాళ్ళు తీసుకున్న డబ్బుని చూపిస్తూ ఆ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంలో గవర్నర్ గారి దగ్గర నుంచి ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే అప్పుడు సిబిఐ వాళ్ళు ఎంటర్ అయ్యి గవర్నర్ రిక్వెస్ట్ మీద ఈ సిబిఐ ముందుకు వచ్చి తర్వాత పాలసీని రద్దు చేయటం ఇవన్నీ కూడా చరిత్ర అందరికీ తెలిసిందే. కాబట్టి రాజకీయ అవగాహనతోటే ఇది జరిగింది. అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క అభియోగం. ఎస్ సార్, మనీ లాండరింగ్ అని వింటూనే ఉన్నాం సార్. మనీ లాండరింగ్కి ఈ కేసుకి అసలు లింక్ ఏంటి సార్? మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఇక్కడ డబ్బు సంపాదించుకొని విదేశాలకు తీసుకెళ్ళిపోయి దాన్ని వైట్ మనీగా మార్చేసే రోజుల్లో ఈ మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చింది. మనీ లాండరింగ్ ప్రివెంట్ చేయడానికి యాక్ట్ వచ్చింది. మనీ లాండరింగ్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుని కన్ఫిస్కేట్ చేసి గవర్నమెంట్ తిరిగి రాబట్టుకొని దాన్ని ప్రజలకు ఉపయోగించుకోవడానికి కోసంగా ఈ యాక్ట్ వచ్చింది. కాబట్టి ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు 2 ఉద్దేశాలు మనకు చక్కగా అర్థమైపోయినాయి. మనీ లాండరింగ్ ద్వారా ఎవరైనా డబ్బు సంపాదిస్తే దాన్ని అట్లా సంపాదించకుండా ప్రివెంట్ చేయటం, ఒకవేళ సంపాదిస్తే దాన్ని మళ్ళీ కన్ఫిస్కేట్ చేసి ప్రజలకి ఉపయోగపడడానికి చేయటం, ఇది యాక్ట్. అయితే మనీ లాండరింగ్ అనే పదానికి డెఫినిషను సెక్షన్ 2(I)లో క్యూలో కానీ ఐలో కానీ ఉంటుందమ్మా. వాడు ఏమన్నాడంటే సెక్షన్ 3లో ఏదైతే డెఫినిషన్ ఉందో అదే డెఫినిషన్ని నేను మనీ లాండరింగ్కి అన్వయిస్తున్నానని చెప్పాడు. ఎవరైనా సరే ఇండైరెక్ట్గా కానీ లేదా డైరెక్ట్గా కానీ అసిస్ట్ చేసినా పార్టిసిపేట్ చేసినా వాళ్ళందరూ ఈ మనీ లాండరింగ్కి వస్తారు. దేంట్లో? ఒక నేరం జరిపే దాంట్లో క్రైమ్ ఒకటి జరగాలి, దాని ప్రొసీడ్స్కి సంబంధించి క్రైమ్ ద్వారా నేరం ద్వారా జరిగినటువంటి ఒక ఫలితాన్ని టెయింటెడ్ రూపంలో, అంటే టెయింటెడ్ మనీ, ఆ మనీ అంటే మురికి పట్టినటువంటి డబ్బు, మనీ లాండరింగ్ అంటే అది మురికి పట్టినటువంటి డబ్బుని ఆ మురికి వదిలించడానికి వచ్చిన యాక్ట్ ఇది. టెయింటెడ్ మనీని అన్టెయింటెడ్గా క్లెయిమ్ చేస్తుంటారు కొంతమంది. ఇది నాది, చాలామంది దీన్ని పొజిషన్లో ఉంటారు. కొంతమంది ఇండైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది, డైరెక్ట్గా ఎవరు తీసుకోరు, తర్వాత అకౌంట్లో మార్చరు, అన్అకౌంటబుల్ అమౌంట్ ఉంటుంది. తర్వాత దాన్ని యూజ్ చేసేటప్పుడు రూపం మారుస్తారు. డబ్బుగా వచ్చిన దాన్ని ప్రాపర్టీగా మారుస్తారు, ప్రాపర్టీ వచ్చిన దాన్ని ఇంకోరి పేరుతో బినామీగా పెడతారు. ఇటువంటి అన్నిటినీ కూడా సెక్షన్ 3లో వచ్చేస్తుంటారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే నేరం ద్వారా వచ్చినటువంటి ఫలాలు, ఆ ఫలాలు మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ కానీ ప్రాపర్టీ రూపంలో ఉంటే దాన్ని పొజెస్ చేసిన వాళ్ళు కానీ దాన్ని క్లెయిమ్ చేసి అన్టెయింటెడ్గా క్లెయిమ్ చేస్తారు. ఇది వైట్ మనీ అని క్లెయిమ్ చేస్తారు అటువంటి వాళ్ళు కానీ, లేకపోతే బ్లాక్ మనీ అయినా కదా బ్లాక్ మనీగానే ఉంచుకుంటూ చలామణి అయిపోతుంటారు. అయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే డబ్బును ప్రతిఫలంగా వచ్చిందో చాలామందికి తెలిసింది ఆ డబ్బు మాత్రమే టెయింటెడ్ మనీ, దాన్ని మాత్రమే సీజ్ చేస్తారు, దాన్ని మాత్రమే కన్ఫిస్కేట్ చేస్తారని చాలామంది మనసుల్లో ఉంది. దయ ఉంచి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాను, అదే కాదండి, ఆ డబ్బు కాదే అనే కాదు. సక్రమంగా సంపాదించి వాడి పొజిషన్లో, నేరస్తుడి పొజిషన్లో ఉన్న 20 సంవత్సరాల డబ్బు, అంటే ఈరోజు ఒక నేరం జరిగింది అనుకుంటాము, దాంట్లో ప్రతిఫలంగా ఒక డబ్బు వచ్చింది అనుకుంటాము. ఈ డబ్బును మాత్రమే కాదండి, ఈ రోజు నుంచి వెనక్కి 20 సంవత్సరాల వెనక్కి మీరు కష్టార్జితంగా చేసినటువంటి సంపాదించినటువంటి డబ్బును కూడా సీజ్ చేస్తారు. కాబట్టి ఉన్నది పోగొట్టుకోవద్దు, లేని దాన్ని సంపాదించాలని నేరాలు చేసి దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి మీరు వెళ్తే దాన్ని కన్ఫిస్కేట్ చేస్తారు. అవసరమైతే మీకు 20 సంవత్సరాల నుంచి మీరు కష్టార్జితంగా దాచిపెట్టినటువంటి డబ్బును కూడా సీజ్ చేస్తారు. కాబట్టి ఈ దుర్దేశంతో చేయకూడదనే ఉద్దేశంలో ఈ యాక్ట్ పెట్టారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యాక్ట్లో ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే, ఇక ఏ యాక్ట్లో కింద ఏదైనా ప్రాపర్టీని సీజ్ చేస్తే సీజ్ చేసిన తర్వాత కూడా ఎవరి దగ్గర నుంచి సీజ్ చేశారో వాడి కస్టడీలోనే ఉండి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈడీ సీజ్ చేస్తే అలా కాదు, వాడిని డిస్పోజెస్ చేస్తారు, వాడిని దాని నుంచి తీసేస్తారు, వీళ్ళ పొజిషన్లోకి ఆ ప్రాపర్టీ వెళ్ళిపోద్ది.
ఓకే. అంతేకాకుండా ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉన్నా ఇట్లాంటిది వీళ్ళు వెళ్ళి దాన్ని ఇంట్రాగేట్ చేసి సీజ్ చేసుకునే అధికారం ఉంది. ఓకే. అంతేకాకుండా ఇంకో మరో ముఖ్యమైన విషయం, బెయిల్ ఇచ్చేటప్పుడు కానీ, నేరం జరిగేటప్పుడు కానీ, ట్రయల్ చేసేటప్పుడు కానీ కొన్ని ప్రాథమిక సూత్రాలు, సిఆర్పిసిలో అయితే కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి అతను అమాయకుడు, నేరం చేయలేదు అనేది ఒక ప్రిజంప్షన్ తోటి మనం కేసు నడుపుతాం, సిఆర్పిసి కింద, ఐపీసీ కింద ఏదైనా చేస్తే. దీంట్లో అలా కాదు. ప్రైమా ఫేషి గనక ఇతను నేరం చేశాడు అనిపించేటట్టు గనక రికార్డు గనక ఈడీ ఆఫీసర్లు కనుక పెడితే, అది గనక నమ్మితే కోర్టు వారు వెంటనే బర్డన్ షిఫ్ట్ అయిపోద్ది. నేను నేరం చేయలేదు బాబు, నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నేరస్తుడి మీద ఉంటుంది. అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ప్రిజ్యూమ్డ్ యాజ్ ఇన్నోసెంట్. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు, ప్రతివాడు చట్టబద్ధంగా జీవిస్తున్నాడు, ఏ నేరం చేయలేదు అనే భావనతోటి వాడు జీవనం గడపాలి. దేశాభివృద్ధి అలా జరుగుతుంది. ప్రతివాడు నేరస్తుడు అనే ఉద్దేశంతో కనుక ఉంటే అందరూ నేరస్తులే ఉంటారు, ఎవరు కూడా చట్టానికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండరు. కాబట్టి చట్టం ఏం చెప్తుందంటే ప్రతివాడు మంచివాడు, నేరం చేయలేదు, తప్పు చేయలేదు అనే భావంతో ట్రయల్ జరగాలి. కానీ ఈడీ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే, ప్రైమా ఫేషి ఎవిడెన్స్ కనుక చూపిస్తే ఆ ముద్దాయి నేరం చేశాడు, వీడు నేను నేరం చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాడి మీద ఉంది. అంతేకాకుండా బెయిల్ సందర్భంగా కూడా బెయిల్ ఇవ్వాలా లేదనేది చాలా ఇంపార్టెంట్. అందులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ చేయబోతుంటే ముందు బెయిల్ ఇచ్చి తర్వాత అరెస్ట్ చేయటం, లేదా అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ ఇవ్వటం, అది యాంటిసిపేటరీ బెయిల్. అది 438, 439 సిఆర్పిసి సెక్షన్ల ప్రకారం ఇస్తారు. 436, 437 కింద రెగ్యులర్ బెయిల్ అంటే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ బెయిల్ అప్లికేషన్ని కన్సిడర్ చేసి బెయిల్ ఇచ్చేది. అయితే ఈ పర్టికులర్ యాక్ట్లో బెయిల్ ఇవ్వాలంటే యాంటిసిపేటరీ బెయిల్ కానీ, రెగ్యులర్ బెయిల్ కానీ, కోర్టు వారు ట్విన్ కండిషన్స్ని ఫాలో అవుతుంది. సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించింది. ఆ ట్విన్ కండిషన్స్ ఏంటంటే, నెంబర్ 1, ఎవరి మీద అయితే నేరం మోపడ్డారో అతను రికార్డు చూస్తుంటే నేరం చేసినట్టే కానీ కోర్టు భావిస్తే బెయిల్ ఇవ్వదు, నేరం చేయలేదని భావిస్తే బెయిల్ ఇస్తుంది. రెండో కండిషన్ ఏంటంటే, మొత్తం రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు నేరం చేసి ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇతను చేసే అవకాశం ఉన్నట్టుగా రికార్డు కనబడుతుంది అన్నా కూడా బెయిల్ ఇవ్వదు. ఓకే. సో ప్రాపర్టీ కన్ఫిస్కేట్ చేస్తారు. ట్రయల్ జరిగేటప్పుడు బర్డన్ మీ మీద ఉంది, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. మీ కష్టార్జితమైన డబ్బును కూడా సీజ్ చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మిమ్మల్ని ఎక్కడికి ఎప్పుడు ఎవరు రమ్మన్నా కానీ మీరు వెళ్ళి ఈడీ అధికారులు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మీరు స్టేట్మెంట్ తర్వాత రికార్డ్ చేసిన తర్వాత సంతకం పెట్టాలి. దాని నుంచి మీరు రిట్రాక్ట్ అయ్యేదానికి లేదు, అన్లెస్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ వస్తే తప్ప. అది రిట్రాక్ట్ అయ్యి నేను తప్పుడు సమాచారాన్ని ఇచ్చానంటే మళ్ళీ అది ఒక కేసు అవుతుంది. సో ఈ కేసులో అటువంటి అన్నీ జరిగినాయి కాబట్టి నేను ఈ విపులంగా మీకు అర్థమయ్యేటట్టు ఆ విషయాలు చెప్తున్నాను. మొన్న ఫస్ట్ ఈడీ విచారణలో ఏం జరిగింది సార్? అందరూ అనుకున్నారు ఆ రోజే కవిత గారిని అరెస్ట్ చేస్తారు అనేసి, కానీ అది జరగలేదు. మన వీడియోలో మనం చెప్పుకున్నాం. మీరు ఈరోజు జరగబోయేది ఏంటంటే, ఆమెని సెక్షన్ 50 పిఎంఎల్ఏ యాక్ట్ కింద పిలిచారు, ఆమెను విట్నెస్గా పిలిచారు. అప్పుడు మనం అనుకుంది ఏంటంటే, విట్నెస్గా పిలిచిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి సంతకం పెట్టించుకుంటారు. వీలైతే అవసరం ఉంటే ఇతర సాక్షులను పిలిపించి ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని పెట్టి, ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ని పెట్టి కన్ఫర్మ్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత అవసరమైతేనే అరెస్ట్ చేస్తారా అని చెప్పాం. మనం అనుకున్న విధంగానే ఆ రోజు అరెస్ట్ జరగలేదు. మరొక విషయం ఏంటంటే, నాకు అందిన సమాచారం ప్రకారం పోయినసారి ఆమె వెళ్ళినప్పుడు ఆమె స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేశారు, ఆమె చేత సంతకాలు పెట్టించుకున్నారు. ఇంకా ఇతర విట్నెస్లను తీసుకెళ్ళి కన్ఫర్మ్ చేయటం కానీ, లేకపోతే ఎక్స్పర్ట్స్ని పిలిపించి కన్ఫర్మ్ చేయటం కానీ జరగలేదని చెప్పి తెలిసింది. అందుకనే రేపు రమ్మన్నారు, అంటే ఈరోజు రమ్మన్నారు. ఈరోజు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక స్త్రీని కాబట్టి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ 24కి వాయిదా వేశారు. వాయిదా వేసే ఆ పిటిషన్లో రాసినటువంటి ముఖ్యమైన 5 పాయింట్లు మనం చూస్తే ఎక్కడో చిన్న లోపం ఏమన్నా ఉందా అనేది మనకు అర్థమైనట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
ఇప్పుడు ఆమెను పిలిచింది 50 స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పిలిచారు. అవును. 160 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది అయిపోయింది. సిబిఐ అప్పుడు హైదరాబాద్ లో జరిగింది 160. తర్వాత 50 కింద కూడా ఆమె ఒకసారి వెళ్ళి మొన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 50 కింద పవర్స్ ఆఫ్ ద మనం కనుక చూస్తే ఈ 50 కింద ఈడీకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇచ్చారు. ఆ 50 ఉన్న పవర్స్ ప్రకారము డైరెక్టర్ గారు సెక్షన్ 13కి అవసరమైనప్పుడు, సెక్షన్ 13 పర్పసెస్కి అవసరమైనప్పుడు అతనికి ఏమి ఇచ్చారంటే డిస్కవరీ చేయొచ్చు, ఇన్స్పెక్షన్ చేయొచ్చు. ఓకే, అతను ఇన్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే డిస్కవర్ చేయొచ్చు ఏదైనా ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ కానీ ప్రాపర్టీకి సంబంధించి. తర్వాత ఎవరినైనా సరే మా దగ్గరికి వచ్చి అటెండ్ కాండి అని ఎంత పెద్ద బ్యాంకింగ్ అఫీషియల్ కానీ, ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నవాడు కానీ, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసేవాడిని కానీ, కంపెనీలో వర్క్ చేసేవాడిని కానీ, నువ్వు ఇక్కడికి రా మాకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వని అడిగితే వాడు రావాలి, చెప్పాలి. అదేవిధంగా రికార్డ్స్ని, నీ దగ్గర ఉన్న రికార్డ్స్ని ప్రొడ్యూస్ చేయండి అని ఆర్డర్ ఇస్తే ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరైనా ఒక విట్నెస్ని ఎగ్జామిన్ చేసేదానికి కమిషన్ అపాయింట్ చేయొచ్చు. ఈడీ ఆఫీసర్సే వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా ఒక కమిషనర్ని అపాయింట్ చేసి అతని సమక్షంలో, అతని సూపర్విజన్లో మరి ఆ ఎగ్జామినేషనే చేయొచ్చు. ఆ ఎగ్జామినేషన్ కూడా దేనికి సంబంధించి? ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అండ్ డాక్యుమెంట్స్. ఇక్కడ డాక్యుమెంట్స్ అంటే ఇంక్లూడింగ్ సెల్ ఫోన్స్, ఫిజికల్ అవి కూడా వస్తాయి అన్నమాట. అది కూడా కాకుండా ఎనీ అదర్ మ్యాటర్ విచ్ మే బీ ప్రిస్క్రైబ్డ్, ఎటువంటిదైనా సరే రూల్స్ ప్రకారం వాళ్ళు కనుక మళ్ళీ ఫర్దర్గా పవర్స్ కావాలంటే ఇవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే 160 సిఆర్పిసిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ త్రూ కమిషన్ కానీ, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ రికార్డ్స్ త్రూ కమిషన్ కానీ లేదు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పవర్ ఇచ్చారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఆ పవర్స్ని వీళ్ళకు ఉన్నాయని కూడా చెప్పారు. అయితే ఇక్కడ మొన్న వాళ్ళు వేసినటువంటి పిటిషన్లో ఈ పవర్ని చూపిస్తూ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ని, అంటే కవిత గారిని ఎగ్జామిన్ చేసేదానికి, మా ఇంట్లో ఎగ్జామిన్ చేసేదానికి, లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్లో ఎగ్జామిన్ చేసేదానికి అడుగుతూ కమిషన్ అపాయింట్ చేయండి అవసరమైతే అని అడుగుంటే సుప్రీంకోర్టు వారు మరి ఎలా ఆలోచించుండేవాళ్ళో జరిగి ఉండేదే చూసేది. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము తెలంగాణ హైకోర్టులో చందన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని కొట్టినందువల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అఫీషియల్స్ అతని చెవి పూర్తిగా పోయినట్టు, శరత్ చంద్రారెడ్డి అనే ఒక అతన్ని ఎగ్జామిన్ చేసే సందర్భంగా అతన్ని కొట్టినట్టుగా వచ్చిందనమాట. కాబట్టి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకొని ఈ చందన్ రెడ్డి గారికి ఉపశమనం కల్పించారు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఉపశమనం ఇస్తుందేమో, అలాగే ఎగ్జామినేషన్ ఆఫ్ హర్ ఇంట్లోనే చేస్తారేమో, లేదంటే అక్కడ ఏదైనా థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడి స్టేట్మెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కొంత ఇల్లీగల్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారేమో. అందులో ఇక్కడ ఇంకొక అభియోగం ఉంది కాబట్టి కొన్ని ఫోన్లు సీజ్ చేశారు, కొన్ని ఫోన్లు ధ్వంసం చేశారనే ఒకటి ఉంది. నెక్స్ట్ ఫోన్ సీజ్ చేయటం కూడా తప్పని కూడా మొన్న రాసిన పిటిషన్లో కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటికంటే ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ త్రూ కమిషన్ కనుక అడుగుంటే చాలా బాగుండేది. మనకు ప్రజలకు కూడా తెలిసి ఉండేది దీని మీద సుప్రీంకోర్టు వారు ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తారా లేదనేది. మరొక 2 విషయాలు ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ త్రూ కమిషన్, ఎగ్జామినేషన్ ఆఫ్ రికార్డ్స్ త్రూ కమిషన్ అడగాలి. అది అడిగేటప్పుడే మా ఎవిడెన్స్ మా యొక్క అడ్వకేట్ గారి సమక్షంలో వీడియోస్ ద్వారా రికార్డ్ చేస్తూ మీరు చెయ్యండి అని అడగాలి. అది అడిగారు. వాళ్ళు దానికి సమాధానం కూడా చెప్పారు. ఈడీ వాళ్ళు సుప్రీంకోర్టులో మేము ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అనే దాన్ని మేము చేస్తున్నా కానీ వీడియో రికార్డింగ్ ద్వారా చేస్తున్నాము కాబట్టి తిట్టడం, అరవడం, కొట్టడం అనేది జరగదు అనేది ఒకటి ఇది చేశారు. అసలు పిళ్ళయ్య గారి కస్టడీని ఎక్స్టెండ్ చేసేటప్పుడు సుమారు 15 సార్లు ఈయన ఎగ్జామిన్ చేశారు కాబట్టి ఈ కస్టడీ ఎక్స్టెన్షన్ అవసరం లేదని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో
3 రోజుల కస్టడీని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ రోజు వరకు చేశారు. అవును. ఈ రోజు వరకు చేసిన దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు 16వ తారీఖు నాడు ఆమె నన్ను 16వ తారీఖు విచారించండి, 11 దాకా 11 నేను రాలేను అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకుంది. అవును. పెట్టుకుంటే అలా కాదు, మీరు 11 రావాల్సిందే అని అడిగారు. సో 11 ఎందుకు ప్రత్యేకంగా 11 ఆమెను ఎందుకు పిలిపించారంటే నాకు అందిన సమాచారం ప్రకారము ఆమెని కన్ఫెంట్ కూడా ఇతర విట్నెస్లు కానీ లేకపోతే రికార్డ్స్ తోటి అంటే ఎక్స్పర్ట్కి తీసుకొచ్చి కన్ఫెంట్ చేయకపోవడానికి కూడా కారణము ఇది లీగల్గా ఒక పాయింట్ ఉంది. చాలా మీడియా రికార్డ్స్లో లేకపోతే మీడియా యూట్యూబ్లో ఒక వాదన వెళ్తుందన్నమాట. ఆ వాదన ఏంటంటే బాంబే హైకోర్టు వారు ఒక తీర్పు ఇచ్చారు. ఎవరైనా సరే ఈడీ అరెస్ట్ చేయదలుచుకుంటే వాడిని సిబిఐ వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే మెయిన్ కేసు సిబిఐ కానీ రెగ్యులర్ పోలీస్ కానీ అసలు క్రైమ్ జరిగితే కదా దాని ప్రొసీడ్స్ అనేది ఉండేది. సో క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మాత్రమే సిబిఐ అరెస్ట్ చేస్తుంది. సో క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్టీ పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా సిబిఐ అరెస్ట్ చేస్తుంది. సో సిబిఐ అరెస్ట్ చేయలేదంటే క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు, క్రైమ్ ప్రొసీడ్స్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు, కాబట్టి ఈడీ అరెస్ట్ అనేది చెల్లదు. ఇది బాంబే హైకోర్టు వారు ఇచ్చిన తీర్పులో సిబిఐ కాదు కానీ ఇతర పోలీస్ ఆఫీసర్స్ దగ్గర పెట్టిన కేసులో కనుక ముద్దాయి అయి ఉంటే అప్పుడు మీరు ఈడీ అరెస్ట్ చేసుకోండి, అంతేగాని ఈడీ అనేది సపరేట్గా అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఇచ్చిన తీర్పు ఒకటి బాంబే హైకోర్టుది ఉంది. తర్వాత మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో మెయిన్ సిబిఐ కానీ లేకపోతే ఇతర పోలీసులు పెట్టే కేసుల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది ముద్దాయిలను అరెస్ట్ చేస్తారు, కానీ అప్పటికి కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ కాకపోయి ఉండొచ్చు. తదనంతరం నేరం జరగడం అయిపోయింది, లిక్కర్ పాలసీ విధి విధానం అయిపోయింది, ఆ విధానం ద్వారా మళ్ళీ తీసేయడం కూడా జరిగిపోయింది. కానీ ది టైంటెడ్ మనీ మటుకు ఎవరి దగ్గర పొజిషన్లో ఉంది కదా. సో ఆ పొజిషన్ అనేది కంటిన్యూషన్ అఫెన్స్. ఇప్పుడు ఎవరి చేతిలో మారుంటుంది. సార్ నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు ఈడీ అరెస్ట్ చేయడానికి లేదని చెప్పి అనడానికి లేదు. సో ఈడీ సిబిఐ కేసులు పెట్టకపోయినా కానీ అరెస్ట్ చేయొచ్చు అని మద్రాస్ హైకోర్టు అనింది. సో దాంట్లో భాగంగానే మద్రాస్ హైకోర్టు తీర్పుని అందరూ శ్లాఘిస్తున్నారు. ఇది బాగుంది, తప్పు చేసిన వాళ్ళని వదిలేయడానికి లేదని. ఇది కంటిన్యూషన్ అఫెన్స్. తర్వాత ఈడీ దగ్గర జరిగే ప్రొసీడింగ్ అన్ని జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, నేరాలన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్. ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి ఒక దాని గురించి ఆలోచించేటప్పుడు. ఈ సందర్భంలో ఆమెని 16 దాకా టైం ఇవ్వకుండా 11 పిలిచేదానికి ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఉంది. అదేంటంటే 11వ తారీఖు ఆమెను మాత్రమే విచారించారు. ఆమెను మాత్రమే విచారించి ఆ స్టేట్మెంట్ ఆమె చేత రికార్డ్ చేసుకుని సంతకాలు పెట్టించుకున్న తర్వాత 66 లేకపోతే ఒక పర్టికులర్ సెక్షన్ కింద వాళ్ళందరూ ఈ యొక్క సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకున్నారు. అంటే సిబిఐ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఐడి వాళ్ళు, ఎవరికైతే ఈ సమాచారం అవసరమో ఈ సమాచారం అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. గతంలో ఒక దగ్గర ఉన్న సమాచారం ఒకరికి ఇచ్చేదానికి లేదు, కానీ యాక్ట్ అమెండ్ అయింది, సుప్రీంకోర్టు గారు తీర్పిచ్చింది. ఒక నేరస్తుని పట్టుకునేటప్పుడు అనేక సంస్థల మధ్యలో మంచి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంలో. కాబట్టి మొన్న జరిగినటువంటి స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది పకడ్బందీగా చేశారు. చేసిన తర్వాత దాన్ని ఇతరులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు సిబిఐ వాళ్ళ రంగంలో దిగి ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇంకెవరెవరిని అరెస్ట్ చేయొచ్చు, లేదా ఎవరెవరి మీద ఫర్దర్ పరిశోధన చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు అనే దానికోసం భాగంగా చేసింది. అది ఈరోజు జరిగే పరిశోధనలో ఎగ్జామినేషన్ ఆఫ్ దాంట్లో ఇతరుల విట్నెస్ని ఆల్రెడీ 2 ముద్దాయిలు ఉన్నారు. ఒక ముద్దాయి జైల్లో ఉన్నాడు, అంటే పిళ్ళయ్య గారు. బుచ్చిపాపుకు కూడా సమ్మనిచ్చారు రమ్మని, ఆయన కూడా ఈరోజు వెళ్ళాలి. అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళిద్దరినీ కన్ఫరెంట్ చేస్తారు. నెక్స్ట్ ఈ వాట్సాప్ల ద్వారా, గూగుల్ ద్వారా కొంత సమాచారం ఉంది. సెల్ ఫోన్లు సీజ్ చేశారు కదా, ఆ సెల్ ఫోన్ సీజ్ చేసిన దానిలో డీకోడింగ్ చేసుకొని ఎవరెవరికి ఎంతసేపు ఎప్పుడు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు కూడా తీసుకుంటారు. ఇవన్నిటినీ కాన్ఫరెంట్ చేసి ఫైనల్గా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈరోజు జరగబోయే దాన్ని 4 అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటి అవకాశం ఏంటంటే
మంచిగా కోరుకుందాం. అన్ని రికార్డ్స్ పరిశీలించిన తర్వాత కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి గౌరవనీయులు కేటీఆర్ గారు చెప్పేది మా చెల్లెలు ఎక్కడ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు, అయిందని ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు అనేది చెప్తున్నారు. కానీ నాకు ఉన్న సమాచారం ప్రకారం 2012 ఏప్రిల్లో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దినేష్ అరోరా, అరుణ్ పిల్లై, విజయ్ నాయరు, కవిత గారు అటెండ్ అయ్యారు. 2022 ఏప్రిల్ అటెండ్ అయ్యారు. ఇది కూడా దినేష్ అరోరా 3వ తారీఖు ఇచ్చిన వాంగ్మూలంలో, అంటే 2022 అక్టోబర్ 3 ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు. అంతేకాదండి, పిల్లయ్య గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా అరుణ్ పిల్లయ్య గారు నవంబర్ 11 ఇచ్చాడు. అవును, ఆమె కూడా వచ్చింది, అటెండ్ అయ్యిందని. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క వాంగ్మూలము ప్లస్ ఆ పర్టికులర్ హోటల్, ఆ హోటల్ పేరు ఏదో చెప్పాను, ఒబెరాయ్ హోటల్, ఆ ఒబెరాయ్ హోటల్లో జరిగినటువంటి సమావేశంలో ఆమె పాల్గొనింది. అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్ ఒక హోటల్లో ఒక మీటింగ్ జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే మార్చి 19వ తారీఖు నాడు 2021లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల ప్రతినిధి అయిన విజయ్ నాయర్ తోటి కవిత గారు సమావేశం అయ్యారు. ఈ 2 సమావేశాల్లో జరిగింది ఏంటి? మద్యం దందా అనుకోండి, మద్యం వ్యాపారానికి సంబంధించి చర్చలు జరిగినాయా, లేదా రాజకీయంగా ఏదైనా ఇతర విషయాలు మాట్లాడుకున్నారనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ 2 సమావేశాల్లో ఆమెకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదనుకుంటే ఆమెను నిర్దోషిగా పంపించేసేయచ్చు, లేదా మరొకసారి రండి అని కూడా చెప్పచ్చు. ఇది మొట్టమొదటి అవకాశం. రెండవ అవకాశం ఏంటంటే, అమ్మ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మేము నమ్మటం లేదు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేయదలుచుకున్నామని చెప్పి అరెస్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయాలనే దానికి కూడా ఈ యాక్ట్లోనే క్లారిటీ తోటి ఒక పర్టికులర్ సెక్షన్ చెప్తుంది. ఈడీ ఆఫీసర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఎవరైతే ఆఫీసరు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వారికి వీళ్ళు నేరం చేశారు అని నిర్ధారించుకొని పరిస్థితి ఆ రికార్డును బట్టి వస్తే అప్పుడు ఈ సిబిఐ ఆల్రెడీ అరెస్ట్ చేసిందా లేదా, ఇంకేదైనా నేరాలు అరెస్ట్ అయ్యారా లేదని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే సిబిఐ కూడా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి రీజన్ టు బిలీవ్ అనేది ఉండాలి. ఆ రీజన్ టు బిలీవ్ అనేది ఆ ఆఫీసర్ యొక్క మెంటల్ బ్రెయిన్ని వాడి రికార్డు ప్రకారం సౌండ్గా ఉంది అనిపిస్తే, కొజెంట్గా ఉంది అనిపిస్తే, హేతుబద్ధంగా ఉంది అనిపిస్తే అతను అరెస్ట్ చేయడానికి ఆర్డర్ ఇవ్వచ్చు. ఎందుకు అతని మీద పెట్టారంటే ఈ పవరు చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు దాకా నేను ఎక్కడ వినలేదు, ఎవరు చెప్పలేదు కాబట్టి చెప్తున్నా. అతను గనక అక్కడ అరెస్ట్ చేసేటప్పుడు అతనికి బేసిస్ లేకుండా అరెస్ట్ చేస్తే అతను శిక్షార్హుడు. సెక్షన్ 61, 62, 63 మనం చదివితే ఎవరిని అపాయింట్ చేయొచ్చు, ఎవరికి ఏం అధికారం ఉంది, దాంతోపాటు ఎవరు తప్పు చేస్తే అంటే ఆఫీసర్లు వాళ్ళ మీద ఎటువంటి శిక్ష తీసుకోవచ్చు, కంప్లైంట్ ఇచ్చినోడు తప్పు చేస్తే వాడి మీద ఎప్పుడు శిక్ష తీసుకోవచ్చు అనేది ఉంది క్లియర్గా. ఒక ఆఫీసరు అనవసరంగా ప్రాపర్టీ సీజ్ చేసినా, అనవసరంగా అరెస్ట్ చేసినా, ఎవరికైనా సమ్మనిచ్చినా కూడా, రమ్మని పిలిచినా, ఏదైనా డిస్కవరీ ఇన్స్పెక్షన్కి తప్పుడుగా వెళ్ళినా వాడి మీద కంప్లైంట్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కేసు పెట్టి అతన్ని 2 ఏళ్ళు శిక్ష చేసేదానికి పవర్ ఉంది ఈ యాక్ట్లో. కాబట్టి నో ఆఫీసర్ విల్ టేక్ దట్ మచ్ గట్స్ ఆర్ టేక్ కోయర్సివ్ స్టెప్స్ టు అరెస్ట్ అన్నెసరీ. అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్లో ఇంకొక ప్రొటెక్షన్ ఇచ్చారు. అదేంటంటే ఎవడంటే వాడు ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వటం, లేదా ఇచ్చిన ఫాల్స్ కంప్లైంట్కి సంబంధించి స్టాండ్ కాకుండా ఉండటం, ఇచ్చిన స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకోవటం, లేదా ఇంకో సందర్భం వస్తుంది వాడి దగ్గర
డాక్యుమెంట్స్ ఉంటాయి కానీ ప్రొడ్యూస్ చేయడు. మ్మ్. వాడి దగ్గర బ్యాంకింగ్ కంపెనీ అయి ఉంటాడు, బ్యాంక్ అయి ఉంటుంది, కంపెనీ అయి ఉంటుంది. ఇట్లా చాలా సందర్భాల్లో ఎన్నో విషయాల్లో అడుగుతారు. మ్మ్. అవి తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత వాడి మీద ఉండి కూడా నిర్వర్తించడు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా పనిష్ చేసేదానికి ఆ పర్టికులర్ సెక్షన్లో పవర్ ఉంది. 2 ఏళ్ళు శిక్ష వేయచ్చు. కాబట్టి ఎవరైతే ఈడీ యాక్ట్ కింద అంటే పిఎంఎల్ యాక్ట్ కింద విట్నెస్గా వెళ్ళినా లేదు ముద్దాయిగా వెళ్ళినా బాధ్యత గుర్తెరిగి నీ తప్పుంటే ఒప్పుకో, నీ తప్పు లేకపోతే తప్పు లేదని నువ్వు బాధ్యతగా నిరూపించు. అంతేగాని నేను తప్పుకుంటాను, నాకు ఇది ఉంది అది ఉంది అని ఏదో కథలు చెప్తానికి వీల్లేదు. సార్ ఈడీపీపీ రాజీనామా దాని గురించి కూడా సార్ అంటే పర్సనల్ రీజన్తో రాజీనామా చేస్తున్నా అని చెప్పారు సార్. కానీ దీనికి ఆ కేసుకి ఏమన్నా లింక్ ఉందా అనేది ఒకటే అడుగుతున్నారు సార్ చాలామంది. దీని గురించి కూడా అంటే ఒక ప్రముఖ వ్యక్తికి మనం సమ్మనిచ్చినప్పుడు కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఈ కేసులో జరిగింది ఏంటంటే ఎన్నో సందర్భాల్లో ఈమె పేరు చెప్పి ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది అని చెప్పిన ఆయన రిట్రాక్ట్ అయ్యాడు. అది ఎప్పుడయ్యాడు? సమ్మనిచ్చిన 1 డే ముందు అయ్యాడు. అతను కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడు. అదేవిధంగా ఈ సమ్మనిచ్చి అటెండ్ అయ్యే 1 రోజు తర్వాత ఈడీపీపీ ఆయన పేరు రాణా అని ఏదో పేరుంది, ఆయన పర్సనల్ కారణాల వల్ల నేను రాజీనామా ఇస్తాను. ఈ కోర్టుల్లో జరుగుతూ ఉంటాయి, ఇది సర్వసాధారణం. కాకపోతే ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉందా? చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ పవర్ టు అపాయింట్ ఎనీబడి యాజ్ ఆఫీసర్ ఆఫ్ ఈడీ, ఎనీ పర్సన్ అన్నాడు. కానీ పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేయకూడదు, రెవెన్యూ ఆఫీసర్ని అపాయింట్ చేయాలని చాలామంది చెప్పుకుంటున్నారు ఆ విధంగా వీడియోల్లో. అది పొరపాటు. అది సెంట్రల్ గవర్నమెంట్కి ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఉన్నాయి. ఈడీకి ఎవరు ఆఫీసర్ సూటబుల్ అయితే అతను అపాయింట్ చేసేస్తారు. ఆ అపాయింట్ అయిన వ్యక్తి పనిచేసేటప్పుడు అతను పోలీస్ ఆఫీసర్గా పనిచేయడు, ఈడీ ఆఫీసర్గానే పనిచేస్తాడు. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తే చాలామంది ఆఫీసర్లు రిటైర్ అయి ఉంటారు పోలీసులో, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈడీ ఆఫీసర్గా వేసినంత మాత్రాన ఈ వోంట్ బికమ్ పోలీస్ ఆఫీసర్, ఈజ్ ఏ ఈడీ ఆఫీసర్. సో అతను చేసే డ్యూటీస్ అనేవి పోలీస్ డ్యూటీస్ కాదు. అతని దగ్గర ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అది కన్ఫెషన్ కాదు, కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ కాదు. కాబట్టి ఎనీ పర్సన్ హూమ్ కోర్ట్ థింగ్స్, హూమ్ సెంట్రల్ గవర్నమెంట్ థింగ్స్ ఫిట్, దట్ పర్సన్ కెన్ బి అపాయింటెడ్. ఇప్పుడున్న ఆఫీసర్లని ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. 1 year చేస్తే అతని చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు పోతే ఇంకొక 1 year చేయండి తర్వాత వద్దన్నారు. మళ్ళా ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అక్కడ జరుగుతుంది ఈ ఎక్స్టెన్షన్ సమర్థనీయమైనా, చెయ్యొచ్చా, అవసరం ఉందా లేదా అని. సో ప్రతి విషయాన్ని ఈరోజు పబ్లిక్ అనేవాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కానీ, ఈడీలో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే ఈడీకి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నవాళ్ళు కానీ చిన్న విషయం వాళ్ళు రాజీనామా చేసినా అది ప్రత్యేకంగా చూసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అది ఇక్కడ ఒక విషయం మనం అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈడీ అంటే ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ వల్లనే ఏదో జరగదు. కానీ ఆల్రెడీ అక్వింటెడ్, అలవాటు ఉన్న వ్యక్తి, తెలిసిన వ్యక్తి, పెద్ద పెద్ద కేసులు చేసిన వ్యక్తి కాబట్టి అతని మీద ఈ రోజు దాకా పెద్ద పెద్ద కేసుల్లో ఆయన కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నిర్వహించినా చిన్న మచ్చలేదు, మంచివాడనే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కాబట్టి అతను తప్పుకుంటే ఈ కేసు ఏమైనా బలహీనం అయిపోద్దా అనేది ఒక భావన వచ్చిందనమాట. అది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంత టైం తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు పోలీస్ ఎక్స్టెన్షన్కి పిటిషన్ వేశారు, లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, దాంట్లో కౌంటర్ వేయాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మ్యాన్ అయితే పటాపటా రాసేస్తాడు, వేసేస్తాడు. కొత్త వాళ్ళకి కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్నందువల్ల పరిశోధన ఆగిపోద్ది. ఆ టైం తీసుకున్నందువల్ల ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ సాగద్ది. 16 అనుకుంది 18 అవుద్ది. అంతేగాని రికార్డులు మొత్తం మాయమైపోవటం, లేకపోతే రికార్డులో లేనిది ఏదో కొత్తది తీసుకురావటం అనేది జరగదు. నేరస్తులు ఖచ్చితంగా ఈ పర్టికులర్ దందాలో, అంటే నేను అందరూ వ్యాపారం అంటున్నారు, నేను మద్యం దందా అంటున్నాను. చట్ట ప్రకారం చేసేది వ్యాపారం, చట్ట ప్రకారం జరగలేదు కాబట్టి మద్యం దందాలో శిక్ష పడాల్సిందే. అదేవిధంగా అమాయకులందరూ కూడా శిక్ష పడకుండా తప్పుకోవాలి. ఇది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈడీపీపీ రాజీనామా చేశారు కదా సార్, ఇప్పుడు కొత్త పీపీ ముందర ఇప్పుడు విచారణ జరుగుతోందా?
ఒకటి సార్. పీపీ ముందర జరగదు. పీపీ ఈడీ గారి తరపున సలహాలు ఇస్తూ కేసు వాదిస్తాడు. అచ్చా, విచారణ అనేది ఆఫీస్లో Yeah. ఈడీ ఆఫీసర్సే చేస్తారు. ఓకే సార్. సో ఈ కేసుకి సంబంధించి మొత్తం అంతా తెలిసిన వ్యక్తి ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని తప్పుకుంటే అదంతా అర్థం కావడానికి, ఒక ప్రొసీజర్ ఫాలో కావడానికి, ఆ కేసు అంతా స్టడీ చేయడానికి టైం పడుతుంది సార్. అవును. సో ఇది లెంతీ ప్రాసెస్ కాబోతోందా ఒకటి సార్. తర్వాత ఇప్పుడు కవితని విచారించి ఒకవేళ అరెస్ట్ చేశారే అనుకోండి సార్, అక్కడికి కవితతోనే ఆగిపోతుందా? తర్వాత ఇంకా అరెస్ట్లు అనేవి ఉండవా? అంటే కేసు ఇంకా సాల్వ్ అయిపోయినట్టేనా? కాదు, అది చాలా పొరపాటు. చాలామంది కవిత గారి అంటే ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారి కూతురు కాబట్టి ఈమె అరెస్ట్ తోటి వీళ్ళ మీద ఏదో దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారు అనేది ఒకటి ఉంది కాబట్టి, ఒక వాదన వస్తుంది కాబట్టి ఇంతటితో అయిపోద్దేమో అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి యొక్క పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు కూడా సమన్ వెళ్తుంది, ఆయనకు కూడా విచారణ చేస్తారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, ఆ పార్టీతో రాజకీయ అవగాహన చేసుకున్న పార్టీకి సంబంధించిన వాళ్ళ పెద్దలకు కూడా సమ్మన్ వచ్చేదానికి అవకాశం ఉన్నట్టుగా రికార్డు చెప్తుంది. కాబట్టి ఇది ఇంతటితోటి ఇది ముగింపు కాదు, ఇది ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఎందుకంటే చాలామంది ఇంకా ఉన్నారు. ఉదాహరణకి అంటే నాకు బాగా తెలుసు కాబట్టి వారి పేరు ఎత్తుకోకూడదు. వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టున్నారు, తండ్రిని ఇంకా పెట్టలేదు, తండ్రి పేరు కూడా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళందరినీ రికార్డు పర్పస్ ప్రకారం రికార్డులో వచ్చిందనే ఎవిడెన్స్ ప్రకారం ఈడీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేస్తే చేయొచ్చు. మరొక ఇందాక చెప్పేది ఏంటంటే, మనము ఒక్క పర్టికులర్ కేసులో ఇలా జరిగింది కాబట్టి అలానే ఇది జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. ఈ కేసులో అనేక మలుపులు వస్తున్నాయి. అయితే ఈడీ పకడ్బందీగా చట్ట ప్రకారం చట్ట పరిధిలో నేరస్తులందరినీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తుంది. ఒక్క చందన్ రెడ్డిని కొట్టారనే అలిగేషన్ తప్ప, లేకపోతే అతని చెవి దెబ్బతినిందనే తప్ప ఇంతవరకు ఈడీ మీద ఎటువంటి బురద అనేది చల్లలేదు. సార్, థర్డ్ డిగ్రీ అనేది నిజంగా ప్రయోగించే ఛాన్సెస్ ఉంటాయా? మా కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేస్తారని బెదిరిస్తున్నారు అని కూడా నిన్న సుప్రీంకోర్టులో తన అఫిడవిట్లో తను పిటిషన్ వేసినప్పుడు ఇవన్నీ పేర్కొన్నారు సార్. సార్, థర్డ్ డిగ్రీ ప్రయోగం అసలు జరుగుతుందా? ఇట్లా కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు, భౌతికంగా మానసికంగా దెబ్బతీస్తున్నారు, కాబట్టి నాకు ఈ కేసు నుంచి కొంచెం మినహాయింపు ఇవ్వండి ఆర్ మా ఇంట్లో విచారణ చేయండి అని కూడా అతను పిటిషన్ వేశారు. నిజంగా ఇట్లా పాసిబుల్? థర్డ్ డిగ్రీ అనగానే ఇది థర్డ్ అనగానే ఫస్ట్ ఏంది సెకండ్ ఏంది అనేది ఒకటి వస్తుంది. ఫస్ట్ డిగ్రీ అంటే ఏంది, సెకండ్ డిగ్రీ ఏందని చాలామంది పోలీసులో పనిచేసిన వాళ్ళు కూడా దీనికి సంబంధించి మనం ఇంకొకటి ఎప్పుడైనా చెప్పుకుంటాము, తప్పుగా చెప్పారు. మనం ఇంగ్లాండ్ సిస్టమ్ నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ సెకండ్ డిగ్రీ అంటే పలాంది, థర్డ్ డిగ్రీ అంటే బలప్రయోగం చేయటం కింద వచ్చింది. కానీ ఫోర్త్ డిగ్రీ, ఫిఫ్త్ డిగ్రీ కూడా ఉంటాయి దీంట్లో. అసలు ఈ డిగ్రీలు అనేవి ఫస్ట్ అమెరికాలో వచ్చింది. అమెరికన్ లీగల్ సిస్టంలో ఒక పర్టికులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి దగ్గర ఈ వర్డ్ అనేది వచ్చింది. కానీ దీనికి సంబంధించి లిమిటెడ్గా మనం మాట్లాడుకోదలుచుకుంటే థర్డ్ డిగ్రీ అంటే చట్ట ప్రకారం చేయకుండా బలవంతంగా కొట్టో తిట్టో ఇబ్బంది పెట్టి, లేకపోతే మనం పిల్లవాళ్ళు చాక్లెట్ ఇచ్చే మరిపిచ్చి చేస్తాం, ఇండ్యూస్మెంట్ చేస్తాం. థ్రెట్ కానీ, ప్రామిస్ కానీ, ఇండ్యూస్మెంట్ కానీ, ఈ మూడు చేసి ఒక ఎవిడెన్స్ని సేకరించడాన్ని థర్డ్ డిగ్రీ కింద మనం అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనరల్గా పోలీసులో చేసే పోలీస్ అధికారులు చేస్తున్నారు కాబట్టి సిబిఐ, ఈడీ కూడా అలాగే చేస్తుందేమో, లేదా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఆ క్వశ్చన్కే భయపడిపోయి గుండె ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఉదాహరణకి మీరు హార్డ్ అండ్ మనీ 20 ఏళ్ల నుంచి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు, అది చట్ట ప్రకారమే చేశారు, ఇన్కమ్ ట్యాక్స్లో ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమయ్యా నీ ఆస్తి మొత్తానికి నేను నోటీస్ ఇస్తాను, అటాచ్ చేయబోతున్నాను అంటాడు.
అది చట్టపరిదే. చట్టంలో పవర్ ఇచ్చారు ఆ అధికారికి. అది థర్డ్ డిగ్రీ అనుకుంటే ఎట్లా భయపడిపోతారు. నేను ఒక మాట అంటే మీకు భయం రావచ్చు, ఆయనకి భయం రాకపోవచ్చు. సో దాని థర్డ్ డిగ్రీ కింద రాదు. సో ఈడీ పవర్స్ కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి సంతకం పెట్టో అని అంటున్నాడంటే చట్టంలో చెప్తుంది సంతకం పెట్టమని. నువ్వు సంతకం పెట్టకపోతే నీ మీద కేసు పెడతానంటే చట్టంలో చెప్తుంది. కేసు పెట్టిన తర్వాత నువ్వు రిట్రాక్ట్ అయ్యి తప్పు చెప్తే శిక్ష పడతానంటే చట్టంలో చెప్తుంది. ఇతర వాటిల్లో చెప్పకపోయి ఉండొచ్చు. అవన్నీ అక్కడ థర్డ్ డిగ్రీలే. 160 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నువ్వు సంతకం పెట్టంటే థర్డ్ డిగ్రీ. నీ ఇన్నోసెంట్గా నువ్వు కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీని అటాచ్ చేస్తే థర్డ్ డిగ్రీ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగేది అదే. ట్రాక్టర్లు ఎన్ని తీసిపోయి బుల్డోజర్లు తీసిపోయి ప్రాపర్టీని తీసేస్తున్నారంటే దాన్ని థర్డ్ డిగ్రీ అంటున్నారు. అక్కడ చట్టం చేసుకున్నారు వాళ్ళు. ఎవరైనా పట్టుకురావాలంటే వాడిని బదిలాడితే రాడు, వాడు ఆస్తి మీదకి పోతే వాడే వస్తాడని. మా పక్కన ఒక సామెత ఉంది. మన మనిషిని దెబ్బ కొట్టాలంటే గిల్లినా గిచ్చినా ఒంటి మీద ఎక్కడ కొట్టినా వాడు సమాధానం చెప్పడు. వాడి జోబ్ మీద కొట్టాలి, అంటే వాడి ఎకానమీ మీద కొట్టాలి, వాడి డబ్బు మీద కొట్టాలి. వాడు వెంటనే వచ్చి మీకు సరెండర్ అయ్యి చెప్పాల్సింది చేయాల్సింది చేస్తారని. అర్థమైందా? ఈ పర్టికులర్ చట్టంలో ఆ అధికారాలు వాళ్ళకి ఇచ్చారు. మీరు థర్డ్ డిగ్రీ అంటే ఎట్లా? థర్డ్ డిగ్రీ కాదు అది. అయితే కొన్ని థర్డ్ డిగ్రీలు ఉంటాయి. అది ఎలాగంటే ఎక్కడో దూరంగా పెట్టి కత్తి పెట్టి లేకపోతే గన్ పెట్టి భయపిస్తారు, నువ్వు చేయకపోతే ఇటు చేస్తావని. దాన్ని థర్డ్ డిగ్రీయే. ఫిజికల్గా కొడతారు, అది థర్డ్ డిగ్రీయే. అంతేకాకుండా మీకు సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడో వేరే కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. గంజాయి కేసుల్లోనో, గంజాయి ఇంత పరిమాణం దాడితే అంటే క్వాంటిటీ దాడితే అది సీరియస్ కేసే, లోపల ఉండిపోతాడు, ఏళ్ల తరబడి ఉండిపోతాడు. అటువంటి కేసుల్లో లేకపోతే కమ్యూనిస్టులు ఇన్వాల్వ్ అయిన కేసుల్లోనూ ఇరికిచ్చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ని. ఇది రాజకీయంగా పవర్ కావాలనుకునే వాళ్ళు లేకపోతే ప్రత్యర్థిని దెబ్బతినాలనుకునే వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి కొన్ని సందర్భాల్లో ఈ థర్డ్ డిగ్రీ మెథడ్స్ని వాడతారనేది, లేదా డబ్బు కోసం వాడతారనేది వాదన. కానీ ఈ పర్టికులర్ యాక్ట్లో కొన్ని స్పెషల్ ప్రొటెక్షన్స్, స్పెషల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి చిన్నదాన్ని కూడా థర్డ్ డిగ్రీ అనడానికి లేదు. అది గమనించాలి. ఓకే, ఇప్పుడు కవితని అరెస్ట్ చేస్తే సార్ ఏం రీజన్స్ చూపెట్టి అరెస్ట్ చేస్తారు అంటే? ఇందాక మనం 2 పాయింట్లు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే ఆమెని నిర్దోషి అని చెప్పి వదిలేయటం, రెండోది నిర్దోషి కాదు అరెస్ట్ చేయటం, మూడోది మళ్ళా పిలుస్తావు రండి అని చెప్పడం, నాలుగోది మేము కాదు అరెస్ట్ చేసేది వెయిట్ చేయండి సిబిఐ వాళ్ళు కేసు పెడుతున్నారని చెప్పి అక్కడ కస్టడీలో ఉండగానే సిబిఐ వాళ్ళు వచ్చి ఫస్ట్ కేసులో అరెస్ట్ చేసుకొని ఆమె తీసుకెళ్తే రెండో కేసులో మళ్ళీ కావాలంటే వీళ్ళు చేయటం. ఇలా అనేక విషయాలు అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి రీజన్ టు బిలీవ్ అని ఈడీ ఆఫీసర్కి అయ్యే వరకు, అంటే మనసులో ఒక అభిప్రాయం వచ్చే వరకు ఆమెను అరెస్ట్ చేయటానికి లేదు. చేస్తే వాళ్ళకి ఇబ్బంది. సో రీజన్ టు బిలీవ్ అని రికార్డ్ అనేది సేకరించాలి, పరిశోధన చేసి ఎవిడెన్స్ అనేది పట్టుకోవాలి. ఈరోజు ఏం జరగచ్చు సార్? మీ ఇమాజినేషన్ ఏంటి? ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? 3 అయితే మనకు క్లియర్గా కనపడుతున్నాయి. ఒకటి, ఈమెని ఎగ్జామిన్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఇతర ఇంపార్టెంట్ విట్నెస్ని, ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ కన్ఫెంట్ చేయొచ్చు. ఆ కన్ఫెంట్ చేయడంలో భాగంగా కొంతమంది విట్నెస్ల యొక్క పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్కి, అంటే పిల్లయ్య గారు అటువంటి వాళ్ళకి ఎక్స్టెండ్ చేసి పెట్టుకొని మళ్ళీ వాళ్ళని వీళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అరెస్ట్ ఈడీ చేసేదానికి కూడా ఉంది, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ సారి ఈడీ చేసినప్పుడు స్టేట్మెంట్ రికార్డింగ్ అయిపోయింది. రెండోసారి ఇప్పుడు ఈడీ చేసేటప్పుడు కన్ఫంటేషన్ కూడా అయిపోయేదానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే నిన్న బుచ్చిబాబుని పిలిచి నాకు వచ్చిన సమాచారం ప్రకారం మనీష్ సిసోడియా తోటి కన్ఫంటేషన్ చేశారు. సో బుచ్చిబాబు మనీష్ సిసోడియా కన్ఫంటేషన్ అంటే ఆల్మోస్ట్ 2 మీటింగ్లో ఒక మీటింగ్లో ఇతను ఉన్నాడు, బుచ్చిబాబు ఉన్నాడు. సో ఆ ఫస్ట్ హైదరాబాద్లో హోటల్ ఏదో పేరు చెప్పుకున్నాం మనం, ఆ హోటల్లో జరిగిన మీటింగ్కి సంబంధించి మనోజ్ సిసోడియాకి డబ్బులు అందినయా లేదా అనే దానికి సంబంధించి 100 కోట్లు 20-30 కోట్లు మొదటి భాగం, తర్వాత మొత్తం ఈ డబ్బులకు సంబంధించి బుచ్చిబాబు రోల్ ఏంటి విత్ మనోజ్ సిసోడియా అనే కన్ఫంటేషన్ నిన్న జరిగి అయిపోయింది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనోజ్ సిసోడియా, పిల్లై అండ్ బుచ్చిబాబు ఈ ముగ్గురు వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నారు. కాబట్టి
వాళ్ళ ముగ్గురితోటి కన్ఫంటేషన్ చేసే అవకాశం ఉంది. అది అయిపోతే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ అరెస్టింగ్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఒక్కసారి రీజన్ టు బిలీవ్ దట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ దేర్ అని వచ్చి అరెస్ట్ చేస్తే ఫర్దర్ ఇంట్రాగేషన్ కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారు, ఇంకొక వాళ్ళ మేనమామ గారు హరీష్ రావు గారు వీళ్ళు వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళారు. తర్వాత సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ పరిస్థితిలో ఒకవేళ కనుక అరెస్ట్ కనుక జరిగితే దాని యొక్క పర్యవసానాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ డేట్ కాబట్టి సాయంత్రానికి ఎవిడెన్స్ రికార్డింగ్ అయిపోయి సిబిఐ అరెస్ట్ చేస్తుందా, ఈడీ అరెస్ట్ చేస్తుందా, లేకపోతే అసలు అరెస్ట్ లేకుండా మళ్ళీ రమ్మని చెప్పి పంపిస్తారా? మళ్ళీ రమ్మని పంపించేదానికి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఒక ఇది ఉంది. అదేంటంటే ఈ ధ్వంసమైన ఫోన్ల గురించి రిపోర్ట్స్ రావాలి. దాంతోపాటు ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి కదా, ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి ఎవరెవరికి వెళ్ళినాయి అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా పంజాబ్తో కనెక్షన్ ఉంది. ఇప్పుడు పంజాబ్లో జలంధర్లో ఎలక్షన్ జరగబోతుంది. ఒక ఎవరో ఎంపీ చచ్చిపోయారు కాబట్టి, సో కొంత డిలే జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ డిలే జరిగేటప్పుడు అందులో పీపీ గారు కూడా లేరు కాబట్టి ఎంతవరకు చేస్తారనేది చేసి మళ్ళీ అందరి యొక్క కస్టడీని ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి రమ్మని కూడా పిలవచ్చు. 15 సార్లు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారు 15 సార్లు విచారించి 29 సార్లు విచారించారట పిళ్ళైని. 11 సార్లు వాగ్మూలం రికార్డ్ చేశారు. సో ఎన్నిసార్లు విచారిస్తారు, ఎన్ని రోజులు విచారిస్తారు అనే దానికి ఏమీ అంతం లేదు. కాబట్టి మళ్ళీ విచారణ కూడా రమ్మని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే ఒక కీలక వ్యక్తికి సమ్మనివ్వంగానే పిల్లై తనను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి అందులో దక్షిణాదికి గ్రూపుకి సంబంధించి ఇది రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని కెమెరాల్లో, కొన్ని హోటల్స్లో రికార్డ్ అయిన ఎవిడెన్స్ ఇంకా వీళ్ళకి అందలేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇచ్చున్నారు. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరోసారి రండి అని చెప్పి పంపించేదానికి కూడా అవకాశం ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి వెళ్ళిన తర్వాత జనం కూడా అర్థమవుతుంది ఇది పకడ్బందీగా ఏదో ఆషామాషిగా ఎప్పుడంటే అప్పుడు ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసే వ్యవహారం కాదు. ఇది ఒక ప్రణాళిక రచించుకొని ఆ ప్రణాళిక భాగంలో ఒక ముఖ్య ఉద్దేశం, లక్ష్యం, యాక్ట్ లక్ష్యం మనం ముందే అనుకున్నాం. ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్, ఇల్లీగల్ గెయిన్స్, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్స్ని. సో దాంట్లో భాగంగా ఎన్నిసార్లు ఎవరిని పిలిచినా వెళ్ళాల్సిందే. వెళ్ళలేకపోతే వాయిదా అడగచ్చు. మనకు లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, సోనియా గాంధీ గారికి ఆరోగ్యం బాగలేకపోతే ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఈ అరుణ్ పిల్లయ్య అనే అతను కవిత గారి యొక్క బినామీ లేదా కవిత గారి మనిషి, ఏజెంట్ అని చెప్పి విజయ్ నాయర్ అనే ఆయన మార్చి 6 నాడు వాంగ్మూలం ఇచ్చున్నాడు. కాబట్టి ఆ విజయ్ నాయర్ని తీసుకురావాలి. ఆ విజయ్ నాయర్ తోటి కన్ఫ్రంటేషన్ జరగాలి. సో ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంది. అంటే కవిత పేరు చార్జ్ షీట్లలో ఎవరెవరి చార్జ్ షీట్లలో వస్తే వాళ్ళు అందరూ కూడా కవితతో పాటు విచారణ ఎదుర్కోబోతున్నారు. అవును, ఇవాళ అదే జరగబోతోందా? చాలా వరకు కన్ఫ్రంటేషన్ ఆఫ్ ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్. దాంట్లో భాగంగా విచారణ అంటే ఏదో చిన్న చిన్న ఇది ఉండదమ్మా. అది ఎలా ఉంటుందంటే కూల్గా చేస్తారు. అర్థమైందా? నీ పేరేంటి, మీ ఊరేంటి, ఇట్లా చిన్నగా అడుగుతూ ఒక్క స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఆ ప్రశ్నలకే భయం వస్తుంది. అది 3rd డిగ్రీ కాదు. ఆ ప్రశ్నలకి నువ్వు ఎస్ అన్నా నీకు ఇబ్బందే, నో అన్నా ఇబ్బందే. అట్లా ప్రశ్నలు తయారు చేస్తారు. అర్థమైందా? ఇది మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పినట్టుగా ఉండదు అక్కడ విషయం. రికార్డు పెడతాను నీ ముందల. ఆ రికార్డు పెట్టి ఈ రికార్డులో ఈ పలానా వ్యక్తి ఇలా అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని కలిసావా అంటే మనం గుర్తు తెచ్చుకోవాలి అన్ని విషయాలు. మన దగ్గర ఉన్న రికార్డును చూపించాలి, లేదు వాయిదా అడగాలి,
చాలా ఉంటుంది, చాలా అంత ఈజీ కాదు. కొన్ని ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే చాలా క్లిష్టతరంగా ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు జనరల్గా తెలివిగల విట్నెస్లు ఏం చేస్తారంటే మిగతా స్టేట్మెంట్స్లో అయితే నాకు తెలియదని చెప్పేస్తే వదిలేస్తారు. ఇక్కడ అలా నువ్వు తెలియదని చెప్తే నువ్వు అబద్ధం చెప్తున్నట్టుంది కాబట్టి నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, సంతకం పెట్టించి తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్తున్నాను ఒక కేసు పెడతారు. సో ఈడీ విచారణప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మంచిగా చక్కగా నువ్వు చెప్పాలి, నీ నిర్దోషిత్వాన్ని నువ్వు ప్రూవ్ చేసుకొని రావాలి. నేను పలానా వ్యక్తిని, నాకు పలానా ఆస్తులు ఉన్నాయి, లేకపోతే నేను అది ఇది అని అనడానికి లేదు. చట్టం ముందు అందరూ సమానమే. గౌరవనీయులు తెలుగువాడు పివి నరసింహరావు గారు చెప్పారు, చట్టం తన పని చేసుకుపోతుందని. ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుపోతుంది. అమాయకులు నిర్దోషులు కొంతమంది బలవుతారేమో అని చెప్పి చట్టం ఏం చేస్తుంటే ఒక విరుసులుబాటు పెట్టింది. ఎంతమంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుపోయినా అమాయకుడు బలి కాకూడదు అనేది మన ప్రముఖ ఉద్దేశ్యం. దాంట్లో భాగంగానే కొంతమంది తప్పించుకున్నందువల్ల ఈ చట్టాల గురించి లేకపోతే ఈ వ్యవస్థల గురించి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. దీన్ని గమనించే గతంలో మనం చెప్పుకున్న 2 తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు అని. సుప్రీంకోర్టు వారు మన హక్కులని కాపాడుతున్నారు కస్టోడియన్గా. వాళ్ళు ప్రతిదీ గమనించి రాజకీయ సామాజిక ఆర్థిక విలువల్ని చూస్తూ దేశాభివృద్ధికి అవసరమైన తీర్పులు ఇస్తూ ప్రస్తుతానికి బేసిక్ స్ట్రక్చర్లోకి, రాజ్యాంగంకి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంది. చాలా పెద్ద కేసు, అది ఇంకెప్పుడైనా ఇంకోసారి మాట్లాడుకుంటాము. ఆ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయకుండా, అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయకుండా ఒక వారధిగా నిలబడి కాపాడుతున్నారు. మనం విశ్వసిద్దాం, నమ్ముదాం, చట్టంలో దాన్ని పని చేసుకొని తప్పు ఉన్న వాళ్ళనే శిక్షించి ఈ లిక్కర్ తాలూకు దందాలో, వ్యాపారంగా దందాలో దొరికినటువంటి అమౌంట్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దాన్ని గవర్నమెంట్ కట్టి ప్రజలకి సౌకర్యార్థం కనుక ఉపయోగిస్తే నా ప్రయత్నం, నీ ప్రయత్నం, మీ యాజమాన్యం ప్రయత్నం నెరవేరుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. లాస్ట్లీ సార్, కవిత ఒకవేళ అరెస్ట్ అయితే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి సార్? చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్. మీకు రాజకీయపరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మీకు చెప్తున్నాను, మీరు అది చూడాలి, వచ్చేటట్టు చూడాలి. దీన్ని ఏంటంటే మొన్న 33% రిజర్వేషన్ అప్పుడు 18 పార్టీలను పిలిస్తే 9వ 10వ వచ్చినాయి, మిగతా పార్టీస్ రాలేదు. మరీ ముఖ్యంగా రాని వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ రాలేదు, ఉత్తరప్రదేశ్ సైకిల్ పార్టీ వాళ్ళు రాలేదు, బీహార్ నుంచి రాలేదు. వాళ్ళు రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? కేవలం 33% మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని కాదు. అక్కడ రాజకీయంగా ఆ పార్టీ ఎవరితోటైతే ఒక అవగాహన చేసుకుందో, రాజకీయ అవగాహన, ఆ పార్టీని దెబ్బ కొట్టాలని వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మనీష్ సిసోడియా జైలుకు పోవాలనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా యాప్ ప్రభుత్వం పడిపోవాలని ఉంది. యాప్ ప్రభుత్వం మీద ఎంతో కచ్చగట్టున్నారు అన్ని ప్రభుత్వాలు. కారణం ఏంటంటే యాప్ వసూలు ఎంత అయ్యి అటు ఢిల్లీలో పోయింది, పంజాబ్లో పోయింది, గోవాలో ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కొన్ని పార్టీలు, ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక పార్టీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టింది. మరి యాప్ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతున్నారు. సో విస్తరించుకోవాలని, పైకెదగాలని, జాతీయ పార్టీలు కావాలని చాలామంది ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటానికి వ్యతిరేకంగా 3 వింగ్స్ కాకుండా 2 రకాలైనటువంటి, అంటే 2 పార్టీ సిస్టమ్ రావాలనేది కొంతమంది కోరుకుంటున్నారు. ఆ పోరాటంలో రాజకీయంగా ఈ మచ్చ గనక పడితే, కవిత గారు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చి పిలిపించి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యాప్ పార్టీకి డబ్బు వెళ్ళింది, నాట్ మనీష్ సిసోడియా జోబులోకి వెళ్ళలేదు. యాప్ పార్టీ ఆ డబ్బు తీసుకుపోయి అలిగేషన్ చెప్తున్నా నేను, పంజాబ్లో గెలిచింది. కాబట్టి రాజకీయంగా ఇటువంటి ఒక పరస్పర అవగాహనని ఏ విధంగా లబ్ధి పొందడానికి తీసుకొచ్చారో అది బయటకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. 2, లేడీ కాబట్టి అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ కూడా ఇస్తారు, ఇచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ బెయిల్ ఇచ్చింది మాత్రాన ఈ కేసు ఎక్కడికి పోదు, ఈ మచ్చ ఎక్కడికి పోదు.
ఎక్కడ పోయి ఎవరు ఎన్ని నిలబడ్డా కానీ ఖచ్చితంగా ఆ మచ్చ దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. అది రాజకీయమైనటువంటి ప్రకంపనలు. ఇక లీగల్ ప్రకంపనలు ఎలా ఉంటాయంటే, ఈ పర్టికులర్ వ్యక్తి కనుక అరెస్ట్ అయితే ఎవరైనా కొంతమంది వెనకుండి నడిపిస్తారు భాగవతాన్ని అంటుంటారు మన పల్లెటూళ్ళలో, ఈ భాగవతం అంతా వెనకుండి పలానా నడిపించాడని. అట్లా నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా, నేను చెప్తున్నాను, ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా దెబ్బేస్తుంది ఈ సిస్టమ్. మీ భోగాతాలు వెనకిండి మీరు నడిపారు కాబట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి చేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా నిలబడిపోద్ది. ఇది చిన్న విషయం కాదండి. ఎక్కడ కూడా రికార్డెడ్గా ఈ రోజుకి ఈ పేరు వాంగ్మూలాల్లో వాళ్ళు వీళ్ళు చెప్తుండొచ్చు, కానీ ఈమె ఇన్వాల్వ్మెంట్ ఒక హోటల్ అటెండ్ అయ్యేంత మాత్రమే అరెస్ట్ చేయడానికి లేదు. కానీ అరెస్ట్ చేస్తున్నారంటే పరిశోధన చేసి సిస్టమ్స్ ద్వారా, అంటే సాంకేతికంగా వచ్చినట్టు విజ్ఞానాన్ని వాడుకొని ఈ దేశంలో ఇంత చక్కగా పరిశోధన చేసి పట్టుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. చాలామంది భయపడతారు, నేరాలు తగ్గిపోతాయి. ఇది లీగల్ సిస్టమ్ ద్వారా వచ్చే ప్రకంపనలు. ఆర్థిక ప్రకంపనలు చెప్తున్నాను. ఆర్థిక ప్రకంపనలు ఏంటంటే, మద్యం దందాకి కొంతమంది డబ్బు తీసుకుపోయి ఇస్తున్నారంటే ముందుగానే కారణం ఏంటి, మనకు మళ్ళీ ప్రతిఫలం ఎక్కువ ముట్టుతుంది, తొందరగా మనం డబ్బు సంపాదించవచ్చు, ఈజీగా సంపాదించవచ్చు. పోలీసు వాళ్ళు ఏం చేయలేలే, రాజకీయ నాయకుల వాళ్ళు డబ్బులు ఇస్తే అయిపోద్ది అని చాలామంది అవుతున్నారు. పర్టికులర్ రియల్ ఎస్టేట్ రంగానికి ఆర్థిక మూలాలుగా రాజకీయ నాయకులు ఉండి డబ్బు ఉన్న వాళ్ళల్లా రాజకీయంలోకి వచ్చి, పాపం కొంతమంది పెద్దవాళ్ళు మంచివాళ్ళు చక్కటి వాళ్ళు రాజకీయంలోకి వచ్చి పోలీస్ అధికారులు లేకపోతే కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఇప్పుడు రాజకీయం నుంచి దూరం అయిపోతున్నారు. మళ్ళీ అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది. నిజమైనటువంటి నాయకులు ప్రజల కోసం ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగం ఏదైతే ఆబ్జెక్ట్స్ ప్రియంబుల్లో రాసుకున్నాం మనం, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని, ప్రజలు ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నారు. చాలామంది అంటారు ఆయన రాశారు, ఈయన రాశారు, ఈయనది రాజ్యాంగం. ఇది ప్రజల రాజ్యాంగం, వాళ్ళది వీళ్ళది కాదు. ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఈ రాజ్యాంగం రాసుకున్నారు. వాళ్ళ అందరూ కూడా కూడుగుడ్డ బట్ట ప్రతి వాళ్ళకి దొరికే రోజు రాబోతుంది. కాబట్టి అందరం ఆహ్వానిద్దాం. తప్పు లేకపోతే వాళ్ళందరూ బయటికి రావాల్సిందే. కవిత గారి యొక్క రోల్ లేకపోతే తప్పకుండా బయటికి రావాల్సిందే. రోల్ ఉంటే మటుకు శిక్ష పడాల్సిందే. శిక్ష పడితే కనుక చాలామందికి ఇది ఒక లెసన్ అవుద్ది. అదేంటి కాబట్టి ఆర్థికంగా కొన్ని ప్రకంపనలు వస్తాయి, రాజకీయంగా కొన్ని ప్రకంపనలు వస్తాయి, జ్యుడిషియల్గా కొన్ని ప్రకంపనలు వస్తాయి. ఇవన్నీ వచ్చినందువల్ల మానసికంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మీ టీవీ ద్వారా చూసేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. ఆలోచించి ఏది తప్పు కాదని చెప్పి ఆలోచించి ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. నమస్కారం.